హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీవీ రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఒక జొన్న పిండితోటి ఒక టేస్టీ రెసిపీ చేసి చూపిస్తున్నాను. జొన్న రొట్టెలు అనేది అందరికీ చేయడానికి సరిగ్గా రాదు. సో జొన్న పిండితో ఇలా చేసి చూసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పిల్లలకి టిఫిన్ బాక్స్లోకి చాలామంది పిల్లలు జొన్న రొట్టెలు అంటే తినరు కదా. సో ఆ హెల్దీ జొన్నలని మనం పిల్లలకి తినిపించాలంటే ఇలా దీని ద్వారా మనము తినిపించవచ్చు. దీనితోని కర్డ్తో కానీ బటర్తో కానీ అలా తింటే ఏం లేకుండా ఉట్టి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో రెసిపీ చూసేద్దాం ముందు. సో ముందుగా జొన్నల పిండి అది 1 కప్ తీసుకున్నాను. దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలా స్మాష్ చేస్తూ వేయాలి. దాంట్లోనే కొంచెం కరివేపాకు, క్యారెట్, అవి కూడా నేను క్యారెట్ని గీకి, ఇంకా రాడిష్ ఇలా వేయడం వల్ల దాంట్లో ఉన్న టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో అన్నీ ఇంకా కొరియాండర్ లీవ్స్ అంటే మనకి ఇంకా పచ్చిమిర్చి పేస్ట్, ఇంకా సన్నగా కట్ చేసుకున్న వేయించుకొని విల్చిన పల్లీల్ని కూడా వేస్తున్నాను. ఇంకా నువ్వులు కూడా వేసేసి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, తినని వాళ్ళు ఉంటే స్కిప్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా ఒక 1 టీ స్పూన్ వేస్తున్నాను. సో కొంచెం కలర్ కోసం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. బాగా దీంట్లో మనకి ముల్లంగిలో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా. సో ఆ వాటర్ కంటెంట్ అంతా కూడా పిండికి పట్టేలా కొంచెం ప్రెస్ చేస్తూ అలా కలిపి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం వేడి నీళ్ళు పోస్తూ మెల్లగా సాఫ్ట్ డౌగా మొత్తం పిండి అనేది కలుపుకోవాలి. సో ఇలా రాడిష్, క్యారెట్, ఇంకా జొన్న రొట్టెలు, జొన్న పిండి తినని పిల్లలు ఉంటారు కదా, ఇలా చేసి మీరు ఒక్కసారి ట్రై చేయండి. అస్సలు తెలియకుండా వాళ్ళు చాలా టేస్టీగా ఉంది అనుకుంటూ చాలా ఇష్టపడి తింటారు. సో అలా మొత్తానికి మనం అలా డౌ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కకు పెట్టుకోవాలి. సో ఇలా 10 మినిట్స్ తర్వాత కొంచెం పిండి అనేది మనం తీసుకొని ఒక చిన్న బౌల్ ఉంటుంది కదా, దాని సైజ్ పిండి తీసుకున్నాను. దానికి బటర్ పేపర్ ఉంటుంది కదా, ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ గినక లేకుంటే మీరు వేరే ఏదన్నా పేపర్స్ ఉంటాయి కదా, ఉప్పు ప్యాకెట్ పేపర్స్ ఆర్ పాల ప్యాకెట్ పేపర్స్, వాటిలో కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇలా ఆయిల్ని కొంచెం చేతికి అద్దుకొని అది మూవ్ అవ్వాలి కాబట్టి, లేదు అంటే మీరు తడి చేతులతో కూడా అలా ప్రెస్ చేసుకోవచ్చు. ఆయిల్ అస్సలు యూస్ చేయొద్దు అనుకున్న వాళ్ళు ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. అలా చిన్నగా ప్రెస్ చేస్తూ సైడ్స్ అంతా కూడా ఈవెన్గా మంచిగా ప్రెస్ అయ్యేలా ప్రెస్ చేసుకొని, ఇప్పుడు దీంట్లో మనకు కావాలంటే అలా మధ్యలో హోల్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది నేను వేడి పెంచు మీద అలా వేసి తీసేయడమే. సో మనం ఇలా ప్లాస్టిక్ పేపర్ యూజ్ చేస్తే ప్లాస్టిక్ అనేది కరిగిపోయి దాని మీద పెంచు మీద అవుతుంది కదా. సో ఇలా బటర్ పేపర్ లేని వాళ్ళకి ఒక క్లాత్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో కొంచెం ఆయిల్ వేసి అలా లిడ్ క్లోజ్ చేసి పెట్టాను. సో అది కుక్ అవుతుందని. సో తర్వాత 2 సైడ్స్ మంచిగా మెల్లగా మీడియం ఫ్లేమ్లో బాగా మంచిగా కాల్చుకోవాలి. సో బట్ట అని అంటున్నాను కదా, అది బట్ట తడి చేసుకొని తడి బట్ట మీద అలా ప్రెస్ చేస్తే కూడా మంచిగా వస్తాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో. చాలా సింపుల్, చాలా ఫాస్ట్గా మనకి వితిన్ 10-15 మినిట్స్లో ఈజీగా కిడ్స్కి మనం స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టవచ్చు. ఈవినింగ్ 4 o'clockకి వాళ్ళు వచ్చినప్పుడు కూడా మంచిగా హ్యాపీగా తినేస్తారు. సో దీంతో పాటు కర్డ్, ఇంకా బటర్ అంటే హోమ్ మేడ్ వెన్న, అది వెన్న వేసి పోహా ఇంకా సూజీతోటి ఒక ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించేస్తాను. సో ముందుగా పోహా అనేది థిక్ పోహా అంటే లావు అటుకులు ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. వాటిని వాటర్లో వేసి మంచిగా వాష్ చేసేసుకోవాలి. సో ఇలా వాష్ చేసుకొని మొత్తం వాటర్ అనేది డ్రై చేసేసి కొంచెం కర్డ్ అనేది అంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇదంతా కర్డ్ వీటికి పోహాకి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని ఒక 15 మినిట్స్ పాటు అలా పక్కకు పెట్టుకోవాలి. సో ఇంకొక కప్పు సూజీ అనేది తీసుకున్నాను, బాంబే రవ్వ. ఇది కూడా ఒక 1/2 కప్ ఆఫ్ పెరుగు అనేది యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇది కూడా ఒక 5 to 10 మినిట్స్ వరకు పక్కకు పెట్టేసుకోవాలి. సో ఇలా పోహాలో సూజీలో మొత్తం పెరుగు అనేది గుంజేసుకుంటుంది అనమాట. సో ఇంకా కొంచెం గట్టిగా అయినట్టు అనిపించి సో కొంచెం ఇంకా వేసి ఇది రెండింటిని కూడా మనం పక్కకు పెట్టేసుకోవాలి. సో ఇలా రెండింటిని ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే అటుకులంతా కూడా
మంచిగా పెరుగు పట్టేసుకొని డ్రై అయిపోయి ఉంటుంది. సో ఇంకా మనకి సూజీ మొత్తం వాటర్ పెరుగు అనేది పీల్చేసుకొని గట్టిగా అయిపోయిందనమాట. సో ఇప్పుడు ఈ సోక్డ్ పోహా అండ్ ఇంకా సూజీ ఉంటుంది కదా, సో ఇలా ఈ 2 కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు అనిపించవచ్చు 2 ఒకటే దగ్గర యాడ్ చేయొచ్చు అని, కానీ చేయొద్దు అలా. ఇలా చేస్తేనే మంచిగా ఉంటుందన్నమాట. సో ఆనియన్ ఇంకా క్యాప్సికమ్, క్యారెట్ ఇంకా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో దీంట్లోనే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అనేది కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ మంచిగా కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఇదంతా కూడా ఒక మంచి మిక్స్ ఇవ్వాలి. ఎందుకు యాడ్ చేయొద్దు అనంటే మనకి సూజీ వాటర్ చాలా తొందరగా అబ్జర్వ్ చేసేసుకుంటుందన్నమాట. సో అందుకు 2 వేరే వేరేగా నేను యాడ్ చేశానన్నమాట. సో చాలా గట్టిగా అనిపించి కొంచెం వాటర్ అనేది ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ వాటర్ అనేది తీసేసేసుకొని, సో ఇలా మనం ఒక అప్పల షేప్ అంటారు కదా, సో అలా చేసి నేను ఇలా చూపిస్తున్న విధంగా బాల్ సన్నగా ఫ్లాట్ చేసుకోవాలంటే చాలా ఈజీగా ఉంటుంది. సో నేను లిటిల్ ఆయిల్ అనేది యాడ్ చేసి వాటిలోనే ఫ్రై చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ డీప్ ఫ్రై కిందికే, కానీ కొంచెం ఆయిల్ అనేది తక్కువ యాడ్ చేశాను. సో ఇలా ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసుకొని చేసేసుకున్నారనుకోండి, చాలా ఒకటేసారి ఒక 3 to 4 మనం ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేసుకున్న వాటిని 2 సైడ్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎడ్జెస్ అనేది కూడా అన్నీ కొంచెం ఇలా మనం స్పూన్ తోటి ఇలా దగ్గరకు అనేసేసుకుంటే క్రాక్స్ ఏమైనా ఉన్నా కూడా పోతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా తిప్పేస్తూ పిండి మాత్రం చాలా జోరుగా ఉండొద్దు. ఉన్నదనుకోండి ఇక్కడ మనకి తిప్పేటప్పుడు ప్రాబ్లం అవుతుందన్నమాట. పిండి కొంచెం గట్టిగానే ఉండేటట్టు చూసుకోండి. వాటర్ అనేది కంటెంట్ ఎక్కువ యాడ్ చేయొద్దు. సో దీంట్లో నేను ఎలాంటి ఈనో కానీ అవి యాడ్ చేయలేదు. ఇవి మంచిగా మీడియం ఫ్లేమ్లో మనం ఒక 5 మినిట్స్లో ఈజీగా అయిపోతుందన్నమాట. సో మనం సోక్ చేసి పెట్టేసుకున్నారనుకోండి ముందుగానే, చాలా ఫాస్ట్గా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది చేసేయచ్చు. రొటీన్గా తినే ఉప్మా ఇంకా పోహా ఉప్మా తినేకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అని అర్థం కానప్పుడు ఇలా మనం ఓట్స్ తోటి ఇడ్లీ ట్రై చేయొచ్చు అనమాట. చాలా హెల్తీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా ఓట్స్ అనేది 1 కప్ తీసుకున్నాను. దీన్ని మంచిగా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో చేసుకుంటూ వీటిని లిటిల్ క్రిస్పీ అవుతాయి అన్నమాట ఒక 2 మినిట్స్లోనే. సో ఆ టైంలో మనం తీసి వీటిని చల్లార్చుకొని మంచి పౌడర్ చేసేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా పౌడర్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసి దాంట్లో మనం పోపు అనేది వేయాలి. అంటే ఆవాలు, జీలకర్ర, ఇంకా కొంచెం శనగపప్పు, పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఇవన్నీ కూడా మంచిగా లో ఫ్లేమ్లోనే మనం ఇవన్నీ సాట్ చేయాలి. ఇది అస్సలు మాడగొట్టద్దు. సో ఇలా సాట్ చేస్తున్న వాటిలో మనం కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తాం. అంటే ఇడ్లీస్ మంచి కలర్ వస్తుందన్నమాట. అంటే లైట్ ఎల్లో కలర్ వచ్చేస్తుంది. సో దీంట్లోనే 1 కప్పు రవ్వ అంటారు కదా, సూజీ, బాంబే రవ్వ, సో అది కూడా యాడ్ చేసి మంచిగా దీన్ని లో ఫ్లేమ్లో అది మంచిగా ఫ్రై అయ్యే వరకు, అంటే మనకి మంచి స్మెల్ వస్తుందన్నమాట రవ్వ అనేది. ఆ టైం వరకు మనం వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఇలా పొడి పొడిగా అయిపోయింది అండ్ మంచి వాసన వస్తుందన్నమాట. సో దీంట్లోనే మనం పౌడర్ చేసుకున్న ఓట్స్ పౌడర్ ఉంది కదా, అది కూడా మిక్స్ చేసేసి ఒక్కసారి అంతా కూడా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. సో ఇది మన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ఒక చిన్న బౌల్లోకి. ఇదంతా కూడా మంచిగా చల్లారాక దీంట్లో సరిపడా ఉప్పు అనేది యాడ్ చేయాలి. తర్వాత వీటంతా కూడా ఉప్పు అనేది మంచిగా మిక్స్ అయిపోయాక మనము కర్డ్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక 1/4 కప్ ఆఫ్ కర్డ్ అనేది తీసుకొని మిగతాది కన్సిస్టెన్సీ ప్రకారం మనం వాటర్ ఎంత యూజ్ చేస్తే అంత పడుతుందో చూసి, మరీ లూజ్ బ్యాటర్ కావద్దు, మరీ గట్టిగా ఉండొద్దు. నాకైతే ఆల్మోస్ట్ ఒక 1/2 కప్ ఆఫ్ వాటర్ అనేది ఇలా వచ్చాయన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీలో మనం ఒక 10 to 15 మినిట్స్ పక్కకు పెట్టాలి. దాని తర్వాత చూస్తే మనకి బ్యాటర్ అనేది చాలా గట్టిగా అయిపోతుందన్నమాట. అంటే మొత్తం వాటర్ గుంజేసుకుంటాయి. సో అందుకు కొంచెం సేపు అయిన కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి మళ్ళీ మంచిగా కలిపేసేయాలన్నమాట. ఇలా కలిపేసుకున్న వాటిలో
మనం ఒక ఈనో ఉంటుంది కదా, సమ్ ఈనో ఫ్రూట్ సాల్ట్ అది వేసేసుకొని ఒక 1 టీ స్పూన్ ఆఫ్ ఈనో ప్యాకెట్ వేసేసుకొని వెంటనే మనము ఇలా ఇడ్లీ స్టాండ్స్కి మొత్తం ఆయిల్ అనేది బ్రష్ చేసేసుకొని మనం వేసేసుకోవాలి. ఈనో వేసాక చాలాసేపు మనం బయట ఉంచొద్దు. సో వెంటనే వేసేసేయాలి. సో దీంట్లో నేను కొంచెం ఇలా కాజూస్ అనేది పెడుతున్నాను. సో మనకి రవ్వ ఇడ్లీకి ఇలాగే వస్తుంది కదా, సో నేను ఇలా సేమ్ ఓట్స్ ఇడ్లీ కూడా ఇలా చేస్తున్నాను అనమాట. సో ఓట్స్ ఇడ్లీకి కూడా అన్నీ ఇలా వేసేసేసుకొని అన్ని ప్లేట్స్ పెట్టేసేసుకొని మీకు ఎన్ని కావాలో అన్ని ప్లేట్స్ పెట్టేసుకొని స్టీమ్ చేసేసుకోవాలన్నమాట. సో కింద ఇలా వాటర్ పెట్టేసుకొని నేను ఒక గిన్నెలోనే ఇలా స్టీమ్ చేసేసుకుంటున్నాను. రైస్ కుక్కర్ గిన్నె ఉంటుంది కదా, దాంట్లోనే మనం ఇలా 10 to 15 మినిట్స్లో స్టీమ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో టోటల్గా 30 మినిట్స్లో మనకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. దీంతోపాటు మంచిగా మనకి కోకోనట్ చట్నీ కానీ టమాటో చట్నీ కానీ మీకు ఏది కావాలంటే ఆ చట్నీతోటి సర్వ్ చేసుకోవచ్చు. ఈ ఇడ్లీస్ చాలా సాఫ్ట్గా వస్తాయి. అండ్ చూడండి మీరే ఎంత సాఫ్ట్గా వస్తాయంటే మనకి ఇంకా నార్మల్ ఇడ్లీ కంటే కూడా ఇలా ఇన్స్టాంట్గా చేసేసుకుంటే చాలా బాగుంటుంది. కోకోనట్ చట్నీతోటి సర్వ్ చేస్తే మాత్రం ఇడ్లీ చాలా బాగుంటుంది. సో మీకు ఈ రెసిపీ కనుక నచ్చిందా? మీరు ఎప్పుడైనా ఇలా ఓట్స్ తోటి ఇడ్లీస్ ట్రై చేశారా? సో ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ఇంకేమైనా వీడియోస్ పోస్ట్ చేయాలి నేను అని అనిపిస్తే మీకు అది కూడా ఒక్కసారి కామెంట్ చేసేయండి. ఇవాళ రెసిపీ వచ్చేసి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మల్టీగ్రెయిన్ దోశ. సో మనం రెగ్యులర్గా దోశస్ చేసుకుంటూ ఉంటాం కదా, సో దానికంటే కూడా ఇలా మల్టీగ్రెయిన్ దోశ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అండ్ హై ప్రోటీన్స్ మనకి ఈ దోశలో నుంచి మంచిగా వస్తాయి. ఇంకా ఒక్కటే దోశ మనం నార్మల్ దోశస్ ఒక 4 to 5 తిన్నామనుకోండి, ఈ దోశస్ ఒక 2 తిన్నా కూడా మనకి చాలా సఫిషియెంట్గా ఉంటుంది. అండ్ చూసినట్టయితే ఈ దోశలో చాలా క్రిస్పీగా వస్తాయి. ఇంకా కూడా కలర్ కూడా ఏమి యాడ్ చేయకుండా కలర్ కూడా పర్ఫెక్ట్ మంచి కలర్ వచ్చాయి, చూసారు కదా. సో మనం ఎలా చేయాలి అనేది చూసేద్దాం ఇప్పుడు. సో ముందుగా 1 కప్పు రైస్ తీసుకున్నాను. సో 1 కప్పు రైస్కి ఇది వచ్చేసి తూర్ దాల్ అంటారు కదా, అది 1/4 కప్. ఇంకా ఉరద్ దాల్, ఇంకా చనా దాల్, ఇది కూడా అన్నీ కూడా 1/4 కప్. ఇది వచ్చేసి ఎల్లో పెసరపప్పు అంటారు కదా అది, ఇంకా మసూర్ దాల్, ఇంకా మనం పెసర్లు అంటారు కదా అది కూడా 1/4 కప్. లాస్ట్లో కొన్ని పీనట్స్ అది కూడా తీసుకొని కొన్ని మెంతులు యాడ్ చేసి మంచిగా వీటన్నిటిని కూడా వాష్ చేసుకోవాలి. సో ఇలా బాగా కడిగేసి ఎలాంటి డస్ట్ లేకుండా మొత్తం వాటర్ అనేది మొత్తం తీసేసి మనం దాన్ని వాటర్లో వేసి సోక్ చేసుకోవాలి. సో ఇప్పుడు అవి అన్నీ కూడా మునిగేలాగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక 4 to 5 అవర్స్ అనేది మనం సోక్ చేసుకోవాలి. సో ఇలా సోక్ చేశాక మనం వాటర్ అంతా కూడా రిమూవ్ చేసేసి మంచిగా ఇలా బ్లెండర్ జార్లో కానీ లేకుంటే మీ దగ్గర ఏదైనా వెట్ గ్రైండర్ ఉంటే దాంట్లో కూడా చేసుకోవచ్చు. సో ఇలా బ్లెండర్ జార్లో మనం యాడ్ చేసి స్మూత్ బ్యాటర్గా ఫినిష్ వచ్చేలా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా స్మూత్ బ్యాటర్గా తీసుకోవాలన్నమాట. ఇదంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి. సో ఇలా నేను 2 times గ్రైండ్ చేసుకున్నాను. మిగిలింది కూడా అంతా గ్రైండ్ చేసేసి ఇలా స్టోర్ చేసి ఇలా ఒక గిన్నెలో వేసుకొని మనం ఇది ఒక ఓవర్ నైట్ అనేది 6 to 7 అవర్స్ అనేది మనం బయట పెట్టుకొని ఉండాలన్నమాట. సో ఇలా చూసారా, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇది మంచిగా పొంగి ఇలా అయిపోయి ఉంటుందన్నమాట. గట్టిగా అయిపోయింది కదా. సో దీనికి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం లూజ్ బ్యాటర్గా కొంచెం నార్మల్ సెమీ లూజ్ నేను చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇది కాదు నేను చూపిస్తాను ఆ విధంగా మనకి వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ దాన్ని స్మూత్ బ్యాటర్గా ఫినిష్ చేసుకోవాలన్నమాట. సో ఈ దోశ బ్యాటర్ రెసిపీస్ తోటి మనము పొంగనాలు కూడా వేసుకోవచ్చు, ఊతప్పం కూడా వేసుకోవచ్చు. సో చాలా టేస్టీగా ఉంటాయి అవన్నీ కూడా. సో ఇప్పుడు సాల్ట్ అనేది ఒక 2 tablespoons అనే సాల్ట్ అనేది యాడ్ చేశాను. సో యాడ్ చేసి దీన్ని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మంచిగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవడమే. సో ఇప్పుడు మనం దోశ తవ్వ అనేది వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్నాక కొంచెం అలా స్ప్రింకిల్ చేస్తే హాట్ తవ్వ అనేది వేడి అనేది తెలుస్తుంది. సో 1 స్పూన్ ఆఫ్ బ్యాటర్ అనేది వేసి అలా రౌండ్గా చెయ్యి ఎలా కూడా లిఫ్ట్ చేయకుండా రౌండ్గా
తిప్పుతూ ఉండాలన్నమాట. సో తిప్పడం వల్ల ఎక్కడ కూడా బ్రేకేజ్ కాకుండా మంచిగా వస్తుంది దోశ. సో దీంట్లో కొంచెం ఆనియన్స్, ఇంకా క్యారెట్, మీకు కావాలంటే కొంచెం పచ్చిమిర్చి, ఇంకా అల్లం తురుము అవన్నీ కూడా వేసుకోవచ్చు. సో ఇలా గ్రేటెడ్ క్యారెట్ ఇంకా ఆనియన్స్ అనేది వేసాను నేను. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ ఆఫ్ గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేస్తే, గీ కానీ యాడ్ చేశారంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో కొంచెం సేపు అలా రెడ్గా రోస్ట్ అయ్యే వరకు వెయిట్ చేసి దాన్ని నెమ్మదిగా తీసి రౌండ్గా అలా చూపిస్తున్న విధంగా తీసుకోవడమే. చూసారు కదా కలర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి. దీంట్లో నేను ఎలాంటి అటుకులు కానీ బొరుగులు కానీ ఏమీ యాడ్ చేయకుండానే మన పప్పు ధాన్యాలు ఉంటాయి కదా, ఆ వాటితోనే మనకి ఈ దోశలు అనేది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. సో ఒక్కసారి నేను చెప్పిన కొలతలతో మీరు కనుక ఇలా దోశ అనేది తయారు చేశారంటే అందరు కూడా ఇష్టపడతారు, మంచిగా తింటారు. హెల్దీ బ్రేక్ఫాస్ట్ మనం పిల్లలకి చాలా వాళ్ళ క్రిస్పీ వడాతో మీ ముందుకు వచ్చాను. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉంటాయో బయట టెక్స్చర్ అనేది, అండ్ లోపల చూస్తే చాలా సాఫ్ట్గాను చాలా చాలా బాగుంటాయి. నేను ఇక్కడ ఎలాంటి సోడా కూడా యూజ్ చేయకుండా ఓన్లీ సింపుల్ ఉరద్ దాల్ తోటి మాత్రమే చేశాను. అండ్ ఇలాంటి వాళ్ళైనా చిన్న పిల్లలు కూడా ఈజీగా వేసేటట్టు ఒక చిన్న ట్రిక్తో, అంటే ఒక స్పూన్తో వేసేయచ్చు. చాలామంది భయపడతారు కదా మనం వడలు వేయాలి అంటే ఆయిల్లో చేయి పడుతుందేమో అని, అలాంటి ప్రాబ్లం లేకుండా చూడండి చాలా చాలా బాగా చేస్తాం. ఇప్పుడు ఎలా విత్ దానికి పీనట్ చట్నీ కూడా. సో ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఇక్కడ మినప్పప్పు, గుండ్ల మినప్పప్పు ఇది, అది వచ్చేసి ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాను. దాన్ని కడిగి మంచిగా ఒక 5 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ అయితే వెట్ గ్రైండర్ యూస్ చేస్తున్నాను. వెట్ గ్రైండర్లో యూస్ చేస్తే ఏంటంటే మనకి చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది పిండి అనేది. సో దానికోసం మీ దగ్గర లేదు అంటే మీరు మిక్సర్ గ్రైండర్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను అలా కొన్ని వాటర్ వేసుకుంటూ, ఎక్కువ వాటర్ వేయొద్దు, ఇది బ్యాటర్ అనేది మనకి కొంచెం టైట్గా ఉంటేనే వడలు అనేది ఈజీగా వేయడానికి వస్తుంది. సో చూసారు కదా అలా మొత్తం నేను మంచి బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసి ట్రాన్స్ఫర్ చేసేసాను. దీంట్లోకి నేను సాల్ట్, ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మీకు కావాలంటే ఇందులో అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏంటి అంటే పచ్చిమిర్చి, ఆనియన్, ఇంకా అల్లం, కరివేపాకు అవన్నీ. నేను ఇప్పుడు వచ్చేసి పూజ కోసం అని చూపిస్తున్నాను కాబట్టి అవన్నీ వేయట్లేదు. ప్లెయిన్ వడలే, మాకు ఎందుకో ఇలా ప్లెయిన్ వడలే చాలా ఇష్టం. సో ముందుగా ఒక గరిటె తీసుకొని దానికి కొంచెం వాటర్ అప్లై చేస్తున్నాను. తర్వాత పిండి ఉంటుంది కదా, ఆ పిండిని కూడా కొంచెం తీసుకొని మళ్ళీ వాటర్ అద్దుకొని అలా ఎక్సెస్ ఉన్నది తీసేసి మంచిగా రౌండ్ చేసుకోవాలి. రౌండ్ షేప్లో వడ రావాలి కాబట్టి అలా చేసుకొని మధ్యలో ఒక చిన్న హోల్ చేసేసి మనం బాగా ఆయిల్ ఉంటుంది కదా, డీప్ ఆయిల్ ఫ్రై చేసుకోవడానికి ఆ వేడి అయిన ఆయిల్లో మీడియం ఫ్లేమ్లోనే అనేది మంట పెట్టుకొని అలా ఒక్కొక్కటి డ్రాప్ చేసుకోవాలి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. అలా చేసేసుకొని గోల్డెన్ రెడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చాయో చూడండి. ఎలాంటి అవి లేకుండా మనం హ్యాండ్ యూజ్ చేయకుండా డైరెక్ట్ ఆయిల్లోకి చూడండి చాలా బాగా వచ్చేసాయి. సో ఇలా కొంచెం రెడ్ అయ్యాక వాటిని తీసేసేయడమే. ఇంకా కావాలంటే ఇంకా రెడ్గా కూడా కాల్చుకోవచ్చు. సో నేను ఇంకొక వేగా ఏం చెప్తున్నానంటే, అవి అలా కాలడం కొంచెం టైం టేకింగ్ కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం వైట్గా ఉన్నప్పుడే, అంటే ఇలా ఆయిల్లో వేసాక కొంచెం వైట్గా ఉంటాయి కదా వడలు, ఇలాంటి టైంలోనే వాటిని అన్నీ తీసి కొన్ని వేసేసేసుకొని తర్వాత ఒకేసారి అన్నీ కూడా ఆయిల్లో అలా వడలు లాస్ట్కి, అంటే మనం సర్వ్ చేసుకునే ముందు వడ అనేది ఇలా వేసేసి వాటిని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేశారంటే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్, మనకి కావాల్సిన గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వడలు అనేవి వచ్చేస్తాయి ఇలా. సో ఇలా అన్నీ కూడా పెట్టుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కానీ అందరికీ కూడా క్రిస్పీగా ఉంటే ఇష్టం ఉంటుంది కదా వడలు అనేది. సో ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇదేంటంటే గోధుమ పిండి. ఫస్ట్ గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి ఇంకా క్యాబేజ్ ఆ రెండు కలిపి ఒక లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇది. ఇది మీ పిల్లలకు కానీ హస్బెండ్స్ కానీ లంచ్ బాక్స్లో ఈజీగా పెట్టేసేయచ్చు. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైంగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఒక మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు ఇంకా కొన్ని జింజర్ గార్లిక్ ఇవి తీసుకొని వాటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత క్యాబేజ్ సన్నగా తరుముకున్న క్యాబేజ్ ఒక కప్పు, సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్, చిల్లీ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్, ఇంకా ఆమ్చూర్ పౌడర్ ఇది ఒక 1 టీ స్పూన్, గరం మసాలా ఇది ఒక 1/2 టీ స్పూన్. ముందుగా మనం దంచి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత గోధుమ పిండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. దానికి కూడా అది మంచిగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేస్తూ ఒక పిండి ముద్దలా మిక్స్ చేసుకోవాలి. అలా సాఫ్ట్ డౌగా ఎక్కువ వాటర్ పోసుకోకుండా కొంచెం గట్టిగా సాఫ్ట్గా ఉండాలి. తర్వాత ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఒక 15 మినిట్స్ పిండిని నానబెట్టాలి. తర్వాత పిండి మంచిగా సాఫ్ట్గా అయి ఉంటుంది. దాంట్లో ఒక స్మాల్ సైజ్ బాల్ లాగా తీసుకొని అలా ఫోల్డ్ చేసుకొని కొంచెం పొడి పిండి వేసుకొని దాన్ని లట్టించుకోవాలి. ఇలా చపాతీలాగా లట్టించుకోవాలి. అంతే, సింపుల్. దాని తర్వాత ఒక పెనం మీద వేసి 2 సైడ్లు నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా సరే వేసుకొని కాల్చుకోవాలి. మీలో ఎంతమందికి ఈ రెసిపీ ఇష్టం? మీరు ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలాంటిది ట్రై చేసిన వాళ్ళు కంపల్సరీ కామెంట్ చేయండి. అలా 2 సైడ్స్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మొత్తం 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. ఇలా క్యాబేజీ తినని పిల్లలు కానీ ఎవరైనా ఉన్నారనుకోండి, ఇలా చేసి పెట్టండి. అసలు టేస్టే తెలీదు. చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. లంచ్ బాక్స్లో కూడా ఆఫీస్లలోకి వెళ్తున్నప్పుడు వాళ్ళకి పిల్లలకి బాక్స్లో పెడితే కూడా బ్రేక్ఫాస్ట్ కింద కానీ లంచ్ కింద కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అలా 2 పక్కల కాల్చేసుకొని అలా కాలాక అంతే తీసి సర్వ్ చేసుకోవడమే. ఇవి వేడివేడిగా ఉన్నా కూడా బాగుంటుంది, చల్లగైనా కూడా టేస్టీగా ఉంటుంది. దీంతో పెరుగుతో కూడా తినవచ్చు, లేదంటే కెచప్తో తినవచ్చు. చిన్నపిల్లలకి కెచప్తో వేస్తే చాలా ఇష్టపడతారు. అవి ఏవీ లేకుండా ఉట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటాయి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. మీరు ఇడ్లీ ట్రై చేసింటారు, వడ ట్రై చేసింటారు, కానీ ఇలా ఇడ్లీతో వడ చేయడం ట్రై చేశారా ఎప్పుడన్నా? ట్రై చేయకపోతే ఈ రెసిపీ చూసేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్తో కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట. సో ఇలా లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్ ఉంటాయి కదా, సో మనం ఇలా గ్రేటర్ ఉంటుంది కదా, ఆ గ్రేటర్లో ఇలా ఇడ్లీస్ అన్నిటిని కూడా సన్నగా గ్రేట్ చేసుకోవచ్చు. కావాలంటే మీకు స్మాష్ కూడా చేయొచ్చు. స్మాష్ చేస్తే ఏమవుతుందంటే ఉండలుగా వస్తాయి అన్నమాట. సో ఇలా గ్రేట్ చేసుకున్న దాంట్లో మనం అన్నీ స్టఫ్ చేసుకోవాలన్నమాట. అంటే కొన్ని ఆనియన్స్ వేస్తున్నాను, కొంచెం జింజర్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసేసి దీనికి సరిపడా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయండి. సాల్ట్ అనేది యాడ్ చేశాక కొంచెం
చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేస్తున్నాను. కలర్ వస్తుంది, మంచి కలర్ వస్తుందనమాట. సో దీంట్లోనే మనం ఇడ్లీ డ్రై ఉంటుంది కదా, సో కొంచెం బేసన్ అనేది యాడ్ చేస్తే దాన్ని ఇడ్లీ షేప్ని మంచిగా పట్టుకునేలా ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా మనకి డ్రై అయిపోతుంది కాబట్టి దీంట్లో కొంచెం వాటర్ కూడా చిలకరించుకోవచ్చు అనమాట. సో కొంచెం వాటర్ అనేది ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఎక్కువ మరీ లూజ్ బ్యాటర్ అవ్వద్దు. సో కొంచెం గట్టిగానే ఉంటే బాగుంటుందన్నమాట. ఇదంతా కూడా ఇలా ఒక ఏమంటారు, ఒక ముద్దలాగా స్టార్ట్ చేసాం కదా. సో కొంచెం ఆయిల్ అనేది మనం చేతిలోకి అప్లై చేసేసుకొని అది చిన్న చిన్న బాల్స్ లాగా చేసి వడా షేప్లో చేసుకోవాలి. సో నేను చూపిస్తున్న విధంగా ఆ బాల్ సైజ్లో చేసేసుకొని చేతిలోనే ఇలా ప్రెస్ చేసేసుకొని సైడ్స్ అంతా కూడా ఎడ్జెస్ అంతా చేసేసి మంచిగా దానికి మధ్యలో ఒక హోల్ అనేది ఇవ్వాలన్నమాట. ఇలా అన్నీ కూడా మనకి ఈజీగా చేసేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీ దగ్గర ఇంకా వడ ఎవ్రీ టైం తిని విసుగు వచ్చేసేస్తే సో ఇలా మనం డీప్ ఆయిల్లో హాట్ ఆయిల్లో వేడి చేసుకోవచ్చు. లేకుంటే షాలో ఫ్రై చేసాక కూడా ఇవి చాలా బాగుంటాయి. సో డీప్ ఫ్రై కంటే షాలో ఫ్రైయే ఇంకా నాకు చాలా టేస్ట్ అనిపించాయి. నేను 2 వేస్గా చేశాను. మీకు కావాలంటే చెప్పండి, మళ్ళీ ఇంకొక వీడియో తీస్తాను దీనికోసమని. సో ఇలా మొత్తం కూడా క్రిస్పీ అయ్యేలాగా గోల్డెన్ రెడ్ లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నారనుకోండి, తొందరగా కలర్ అనేది చేంజ్ అవ్వదు. సో ఇలా అన్ని సైడ్స్ తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చినవన్నీ కూడా ఇలా డ్రైన్ ఆఫ్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. మనకి ఇడ్లీస్ అనేవి రెడీగా ఉన్నాయనుకోండి, వడ రూపంలో చాలా ఈజీగా అనిపిస్తుంది. చూసారు కదా ఎంత క్రిస్పీగా వస్తుంది పైన లేయర్, అండ్ లోపల వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ మనం మధ్యలో చేసిన స్టఫింగ్ అంతా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో మీకు కనుక వీడియో నచ్చిందా అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్.